Hi students, welcome to Nilagiri Degree College. My name is Ashok, lecturer in chemistry. Today I am going to discuss first year, first sem chemistry syllabus. We have 4 units present in semester 1 syllabus. Unit 1 inorganic chemistry. Unit 1 inorganic chemistry. Unit 2 organic chemistry. Unit 3 physical chemistry. Unit 4 general chemistry. So these are 4 units present in semester 1 syllabus. ఇక్కడ మనకు సెమిస్టర్ 1లో టోటల్గా 4 యూనిట్స్ ఉంటవి. అందులో ఫస్ట్ యూనిట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫస్ట్ యూనిట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ యూనిట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్డ్ యూనిట్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఫోర్త్ యూనిట్ జనరల్ కెమిస్ట్రీ అని మనకు మొత్తము 4 యూనిట్లుగా సెమిస్టర్ 1లో సిలబస్ని ఇవ్వడం జరిగినది. అందులో ఫస్ట్ యూనిట్ దిస్ ఈజ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో తిరిగి మళ్ళీ మనకు 2 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది కెమికల్ బాండింగ్. ఫస్ట్ది కెమికల్ బాండింగ్. వాట్ ఈజ్ కెమికల్ బాండింగ్? కెమికల్ బాండింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? సంకరీకరణం అంటే ఏమిటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ లైక్ sp, sp2, sp3, sp3d, sp3d2 and sp3d3. So what is hybridization? What is LCAO? Linear combination of atomic orbital concept. What is MOED? Molecular orbital energy diagrams. What is bond order? What is stability and magnetic properties? సో దీనికి సంబంధించినవన్నీ కూడా మనము ఈ కెమికల్ బాండింగ్, ఈ రసాయన బంధం అనే ఈ చాప్టర్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సెకండ్ చాప్టర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. యాక్చువల్లీ పీరియాడిక్ టేబుల్ డివైడెడ్ ఇంటూ 4 బ్లాక్స్. ఫస్ట్ S block elements, second one P block elements, third one D block elements and fourth one F block elements. ఇక్కడ మనకు ఆవర్తకన పట్టికను మనకు 4 గ్రూపులుగా 4 బ్లాకులుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ బ్లాక్ S బ్లాక్ ఎలిమెంట్స్, సెకండ్ P బ్లాక్ ఎలిమెంట్స్, థర్డ్ D బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఫోర్త్ F బ్లాక్ ఎలిమెంట్స్ని అని 4 బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకు సెమిస్టర్ 1లో కేవలం పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆ టాపిక్స్ని మాత్రమే మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లైక్ 13th గ్రూప్ ఎలిమెంట్స్, 14th గ్రూప్ ఎలిమెంట్స్, 15th గ్రూప్ ఎలిమెంట్స్. సో 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఏముంటాయి, 13th గ్రూప్ ఎలిమెంట్స్ ఏముంటాయి, 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏముంటాయి అని మనము ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని తెలుగులో కర్బన రసాయన శాస్త్రం అంటారు. వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? వాట్ ఈజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్? వాట్ ఈజ్ కార్బన్? హౌ మెనీ నెంబర్స్ of hydrogen present in carbon? So what is inductive effect? What is mesomeric effect? What is hyperconjugation? సో దానికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ కూడా మనము ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు 3 సబ్ టాపిక్స్ కలవు. అందులో ఫస్ట్ టాపిక్
స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో స్ట్రక్చరల్ థియరీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ అసైక్లిక్ హైడ్రోకార్బన్స్. థర్డ్ టాపిక్ aromatic hydrocarbons. These are 3 topics present in organic chemistry. So these are totally syllabus, organic chemistry syllabus. This is second unit. Okay. So మరి ఇక్కడ స్ట్రక్చరల్ థియరీ అంటే ఏమిటి, అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ ఆల్కేన్స్, వాట్ ఈజ్ ఆల్కైన్స్, వాట్ ఈజ్ ఆల్కైన్స్, ప్రిపరేషన్ of alkanes, preparation of alkenes, preparation of alkynes, and what is aromatic hydrocarbons, what is Huckel rule, what is acyclic hydrocarbons, what is aromatic hydrocarbons, what is Huckel rule, what is benzene. సో ఇక్కడ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొత్తము ఆల్కేన్స్ అంటే ఏమిటి, ఆల్కిన్స్ అంటే ఏమిటి, ఆల్కైన్స్ అంటే ఏమిటి, వాటి యొక్క జనరల్ ఫార్ములా మరియు వాటి యొక్క తయారీ విధానాల గురించి మనము ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ చాప్టర్ యూనిట్ 3 ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీని తెలుగులో భౌతిక రసాయన శాస్త్రం అంటారు. ఇక్కడ ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో అగైన్ 3 సబ్ టాపిక్స్ కలవు. సో ఫస్ట్ వన్ థర్డ్ యూనిట్ ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఎలిమెంటరీ క్వాంటమ్ మెకానిజం. అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఎలిమెంటరీ క్వాంటమ్ మెకానిజం. సో అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ బ్లాక్ బాడీ రేడియేషన్, వాట్ ఈజ్ ప్లాంక్ రేడియేషన్, వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రో ఎఫెక్ట్. సో దీనికి సంబంధించినటువంటి నల్లని వస్తువు అంటే ఏమిటి, ప్లాంక్ రూల్ ఏమిటి, అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఎలిమెంటరీ క్వాంటమ్ మెకానిజంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ గ్యాసెస్ స్టేట్స్. వాయు స్థితి అంటే ఏమిటి. సో వాయు స్థితికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ లెసన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇన్ థర్డ్ యూనిట్ లిక్విడ్ స్టేట్ అండ్ సొల్యూషన్స్. ఇక్కడ లిక్విడ్ స్టేట్స్ అండ్ సొల్యూషన్స్ అంటే ద్రవస్థితి అంటే ఏమిటి, ద్రవస్థితికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనము ఈ లెసన్లో తెలుసుకుంటాం. అదేవిధంగా ద్రావణాలు అంటే ఏమిటి, ద్రావణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ లిక్విడ్ స్టేట్ అండ్ సొల్యూషన్స్ అనే చాప్టర్లో మనము డిస్కస్ చేయడం. అండ్ లాస్ట్ యూనిట్ 4 జనరల్ కెమిస్ట్రీ. జనరల్ కెమిస్ట్రీ తెలుగులో సామాన్య లేదా సాధారణ రసాయన శాస్త్రము అంటారు. ఈ జనరల్ కెమిస్ట్రీ కూడా అగైన్ 3 సబ్ టాపిక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ యూనిట్ 4లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇనార్గానిక్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇనార్గానిక్ క్వాంటిటేటివ్ analysis. General principle of inorganic quantitative analysis. So this is practical syllabus. Actually ఇది ప్రాక్టికల్ సిలబస్, కానీ ఇక్కడ మనకు
మనకు జనరల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో ఇక్కడ చేర్చడం జరిగింది. సో మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము ల్యాబ్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అండ్ 4th యూనిట్ జనరల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ ఐసోమెరిజం. ఐసోమెరిజం అనుసాదృశ్యం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఐసోమెరిజం? వాట్ ఈజ్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్? వాట్ ఈజ్ సిస్టర్న్స్ ఐసోమెరిజం? వాట్ ఈజ్ ఈజెడ్ నామిక్లేచర్? సో టోటల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనాలిసిస్. సో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనము ఈ ఐసోమెరిజం అనే ఈ అనుసాదృశ్యం అనే ఈ లెసన్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ 4th యూనిట్ ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ. సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, దీన్ని తెలుగులో ఘనస్థితి రసాయన శాస్త్రము అంటారు. ఘనస్థితి రసాయన శాస్త్రము అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ. క్రిస్టలోగ్రఫీ అంటే ఏమిటి? సో వాట్ ఈజ్ ఎక్స్రే, డిఫరెన్షియేషన్ క్రిస్టల్, డెరివేషన్ ఆఫ్ బ్రాగ్స్ ఈక్వేషన్, డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ సీజియం క్లోరైడ్. సో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టోటలీ ఈ సెమిస్టర్ 1లో మనకు 4 యూనిట్స్ కలవు. సో ఫస్ట్ వన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్డ్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఫోర్త్ వన్ జనరల్ కెమిస్ట్రీ. సో టోటలీ డివైడెడ్ ఇంటూ 4 యూనిట్స్. సో ఈ 4 యూనిట్లు మనకు సెమిస్టర్ 1లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు 4 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 4 యూనిట్స్ ఇంటూ 20 మార్క్స్ డివైడెడ్ ఇంటూ 80 మార్క్స్. సో టోటల్లీ మీకు 80 మార్క్స్ పేపర్ సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క యూనిట్ నుంచి మనకు 20 మార్క్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు టోటల్లీ 80 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్ ఇంటర్నల్స్, 80 మార్క్స్ ఎక్స్టర్నల్స్ ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించినటువంటి సెమిస్టర్ 1 సంబంధించినటువంటి పూర్తి సిలబస్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ.